ముఖ్యంగా చాలామందికి ఏంటి అంటే ఈ యువతకు భక్తి మార్గం తగ్గిపోతుంది, రక్తి మార్గం పెరిగిపోతుంది. అంటే వీళ్ళు భగవంతుని మీద కంటే కూడా ఐహిక భోగ సుఖాల మీద మనసుని ప్రేరేపించడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. ఎందుకు ప్రేరేపిస్తున్నారు? కలియుగం అలా తయారైపోయింది. నువ్వు ఏదైనా మంచి దేవాలయానికి వెళదామంటే నీ మనసు అంత ఆకర్షణ చూపించదు. అదే ఏదైనా సినిమా వైపో, ఎంటర్టైన్మెంట్ వైపో, లేదా ఏదైనా చక్కని ఒక పార్కో, పబ్బో ఇలాంటివి అన్నామనుకోండి, వెంటనే యువత అటే మక్కువ చూపిస్తుంది. బికాజ్ ఏంటి అంటే భగవంతుని మీద ప్రేరణ లేకపోవడం, భగవంతుడి మీద విశ్వాసం పెరగకపోవడం, వాళ్ళ చిన్నతనం నుంచి భగవంతుడు అంటే ఏంటో వాళ్ళకు చెప్పకపోవడం, ఏది మంచి ఏది చెడు, ఏది చేస్తే మన జీవితం ఉద్ధరించబడుతుంది అని చిన్ననాటి నుండి వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఎప్పుడు కూడా నేర్పిస్తూ ఉండాలి. అలా నేర్పించకుండా తల్లిదండ్రులు పట్టించుకోకుండా, నేటి సమాజం పట్టించుకోకుండా, చెప్పేటటువంటి వాళ్ళు లేకుండా ఉంటే ఎప్పటికైనా యువత తప్పుడు దారినే పడుతుంది. ఈ మధ్యకాలంలో దేవాలయాలకు వచ్చే వాటి పబ్లిక్ అంటే ఎక్కువ మనుషులందరూ ఎక్కడుంటారో తెలుసా? నేటి యువత ఏ వైన్ షాప్ దగ్గరనో, ఏ పార్టీ దగ్గరనో, ఏ పబ్బుల దగ్గరనో, ఏ పార్కుల్లోనో ఇలాంటి వాటిలోనే ఎక్కువగా కనిపిస్తారు. ఎందుకు అని అంటే దైవిక చింతన లేకపోవడం, వాళ్ళకు భగవంతుడు అంతే తెలియకపోవడం. ఒకవేళ తెలిసినా కూడా వాళ్ళ ఎప్పుడైనా కలియుగంలో మనసు దేనికి ఆకర్షించబడుతుందంటే చెడుకే తొందరగా ఆకర్షించబడుతుంది. దానికి ప్రధాన ఉద్దేశం వాళ్ళకు అవగాహన లేకపోవడము, ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలియకపోవడం. ఈ రోజున ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ఆధ్యాత్మిక ప్రవచనాలు జరుగుతున్నాయి అని అంటే ఎవరు కూడా ఉండట్లేదు. అంటే ఉండే వాళ్ళకంటే లేనటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా. అంటే ఈ రోజున ఒక ఆధ్యాత్మిక ప్రవచనం పెడుతున్నాము, ఒక 100 మంది 200 మంది వస్తాము అని అంచనా వేసుకుంటాం. కానీ అక్కడ 10 మందో 20 మందో ఉంటారు. అంటే అంచనా తగ్గిపోతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ప్రజలందరికీ కూడా ఐహిక భోగ సుఖాల మీద అలవాటు పడిపోయి ఈ ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి చాలా దూరంగా ఉంటున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితానికి దగ్గరగా కావాలనుకున్న భగవంతునిపై విశ్వాసం ఉండాలి. నిన్ను నడిపించేటటువంటి వాడు భగవంతుడే అని ఎవరైతే ఏ యువత అయితే నమ్ముతుందో అప్పుడు తప్పకుండా వీళ్ళందరూ ఆధ్యాత్మికం వైపు వస్తారు.